ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్, ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రచారం స్టార్టింగ్ మొత్తం ప్రతి గ్రామం వెళ్ళి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుని, ఎందుకంటే కనీస ధర్మం అది మనకి. మనం గతంలో కూడా అనుభవాలు చూసుకున్నప్పుడు ఎక్కడైనా ప్రచారం చేసేటప్పుడు కార్యకర్తలందరూ కూడా మనం అడిగినా అడగకపోయినా వాళ్ళందరూ వచ్చి మనకు కూడా ఉండి గడపగా చేసినా లేకపోతే వ్యాన్ మీద తిరిగినప్పుడైనా ఎప్పుడైనా రాత్రి అనక పగలనక మనతో ఎండనక అననక తిరగడం కష్టపడతాం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఈసారి అలా కాకుండా కొద్దిగా టైం ఉండడం, ప్రతి గ్రామం వెళ్ళి కార్యకర్తలు అక్కడ పెద్దలు తోటి సమావేశమయ్యి వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో చేసి పెట్టమని ముందు కార్యకర్తలను అడిగిన తర్వాత, అలాగే మన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా రేపొద్దున్న మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితేనే ఇది కంటిన్యూ అవుతుంది. మాకున్న సెంటిమెంట్ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందనే ఒక సెంటిమెంట్ని కూడా దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా సీఎం అవుతున్నారు ఆయన, అలాగే భీమవరంలో మనం గెలుస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ కూడా గతంలో మనం చేసిన ప్రచారంలో అది ప్రచారమే, కానీ మనం ఎవరినన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏమన్నా ఒక కొత్తగా ఒక వాటర్ని మార్చగలిగామా అనేది లేదు. ఈసారి అలా కాదు, మనం చేసాం. నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి కూడా మేలు చేసాం. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు, అందరూ కూడా ఆర్థికంగా పైకి రావాలి అని చెప్పి నవరత్నాల ద్వారా చేస్తున్న సంక్షేమం ముఖ్యంగా, ఎందుకంటే పేదల కింద ఉండిపోతే కనుక వ్యవస్థ రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోతుంది. ఎందుకంటే ఏదైతే రైతుల దగ్గర కానీ లేదంటే అక్క చెల్లెళ్ళ దగ్గర కానీ ఏదైతే మనకి పేదరికంలో ఉండి చదివించుకోలేకపోతున్నా, పేదరికం కారణంగా వైద్యం చేయించుకోలేకపోతున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇవాళ అండగా నిలబడ్డది. నవరత్నాల ద్వారా వాళ్ళకి కొంత ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి, పేదరికం నుంచి పైకి వచ్చే పరిస్థితి, అలాగే సొంత ఇంటికల్లా నెరవేర్చే పరిస్థితి, ఇవన్నీ చేయడం వల్ల ఏదైతే మనీ ఒక చోట ఖజానాలో ఉండిపోతుందో అలా కాకుండా ప్రజల దగ్గరికి వెళ్తే దాని ద్వారా ఒక రాష్ట్ర అభివృద్ధి అంటే ఒక వాణిజ్య వర్గాలు కానీ, పరిశ్రమలు కానీ, ఇవన్నీ కూడా ఉత్పత్తులు చేసే పరిశ్రమలు కానీ, ఆ ఉత్పత్తుల్ని సేల్స్ చేసే వాణిజ్య సంస్థలు కానీ అన్నీ కూడా రన్నింగ్లో ఉంటాయి. వ్యవస్థ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నప్పుడు అమెరికా దేశంలోనే ఇటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజల దగ్గర అంతా డబ్బు లేదు, ప్రభుత్వం దగ్గర లక్షల కోట్ల డాలర్స్ ఉన్నాయి. అమెరికా స్తంభించిపోయింది, పరిశ్రమలు మూతపడ్డాయి, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి, అన్నీ కూడా మూతపడిపోయి చాలా కరువు పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు అమెరికా తీసుకున్న నిర్ణయం ఏంటంటే తన దగ్గర ఖజానాలో ఉన్న సంపదని ఒక పద్ధతి ప్రకారం ప్రజలకు పంచిన తర్వాత ఆ రాష్ట్రం అనేది, ఆ దేశం అనేది ఇంచుమించుగా ముందుకెళ్ళింది. మళ్ళీ అగ్రరాజ్యంగా ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో కానీ నిలదొక్కుంది. ఇది ఒక సిస్టము. ఈ సిస్టమ్ని జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నారు. ఒక ప్రముఖ ఆర్థికవేత్తలాగా పేదరికం పోవాలని చూస్తున్నారు. దానివల్ల మనకి ప్రజలకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, రైతులకు మేలు జరుగుతుంది. మన పిల్లల భవిష్యత్తుకి పునాది వేస్తున్నారు. ఆయన చదువుని ఆస్తిగా ఇవ్వాలనుకుంటున్నారు. ఇదంతా కూడా మీరు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఒకళ్ళని ఒక 5 కుటుంబాలు తీసుకుంటే 5 కుటుంబాల్లో కనీసం 3 కుటుంబాలను మార్చే విధంగా మీరు మోటివేషన్ చెయ్యాలి ప్రజల్ని. మనం మామూలు ప్రచారం కాకుండా అని వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుని వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేసి వాళ్ళ ప్రచారంలో కొత్త పోకళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి తెలుసున్న బంధువులు కానీ స్నేహితులు కానీ న్యూట్రల్గా ఉన్న పీపుల్ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే తెలుగుదేశం జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెప్పమంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ద బెస్ట్, బాగా మంచి పరిపాలన చేశారు అని చెప్తారు. ఎందుకంటే పేదరికం పోవాలి. ఈ రాష్ట్రంలో పేదరికం పోతేనే మన యొక్క వాణిజ్య సంస్థలన్నీ కూడా, ఎందుకంటే ఒక కిరాణా కొట్టు కావచ్చు, బట్టల కొట్టు కావచ్చు, బంగారపు కొట్టు కావచ్చు, ఏదైనా సరే అవన్నీ కూడా బిజినెస్ జరగాలంటే పేదల దగ్గర డబ్బు ఉండాలి. వాటిలో వాణిజ్య సంస్థల్లో విక్రయించే వస్తువులు తయారు చేసే పరిశ్రమలు నడవాలన్నా కూడా పేదల దగ్గర డబ్బు ఉండాలి.
ఎందుకంటే పూర్వకాలంలో మనం చూసుకున్నప్పుడు 2 రూపాయలు కూలి 5 రూపాయలు కూలి ఉన్న రోజుల్లో నిజంగా గింజ అన్నం తిని లేదంటే ఒక ఉల్లిపాయ కూడా పట్టుకెళ్ళి లేదంటే ఒక పచ్చిమిరపకాయ తోటి బతికిన రోజులు ఉన్నాయి. అప్పుడు ఈ రోజుల్లో కష్టపడుతున్న దానికన్నా ఎక్కువగా కష్టపడ్డారు ఆ రోజుల్లో. ఇవాళ పేదవాడి దగ్గర డబ్బు లేకపోతే కనుక ఏదో మజ్జిగనో గింజనో తిని బతికేయగలడు పడదు. అతని దగ్గర పేదవాడి దగ్గర డబ్బు లేకపోతే తనకేం ప్రమాదం లేదు. కానీ మన పరిశ్రమలు, మన వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు అన్ని వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోతుంది అని ఒక ఆర్థికవేత్తలాగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పేదరికం నుంచి బయటికి తీసుకొస్తే అన్నీ కూడా మళ్ళీ పుంజుకుంటాయి, అభివృద్ధిలోకి వస్తాయి, వ్యాపారాలు బాగుంటాయి, పరిశ్రమలు బాగుంటాయి, వాటిలో ఉపాధి దొరుకుతుంది యువతకి అని ఆలోచన చేస్తున్నారో అది అద్భుతమైన ఆలోచన. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని కార్యకర్తలకు చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యి మేము ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి మాట్లాడతామని చెప్పడం జరుగుతుంది. ఇదేంటంటే గతంలో మేము చేసిన ప్రచారం అనేది ఒక వ్యాన్ మీద తిరిగినా, డోర్ టు డోర్ తిరిగినా, ఒక అర్ధరాత్రి 10 గంటలకు పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు నిజంగా ఆ టైంకి చాలామంది పడుకుని ఉండేవారు, నిద్రపోయేవారు, లోపల గెడలు పెట్టుకుని. అయినా గుమ్మలకు దండం పెట్టుకుంటూ వచ్చేసేవాళ్ళం. దానివల్ల అంత ప్రయోజనం కాదు, ప్రతి ఫ్యామిలీని టచ్ చేయండి అని చెప్పి అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇలాగ కార్యకర్తలతో సమావేశం అవుతున్నప్పుడు కూడా చాలామంది పబ్లిక్ కూడా అక్కడికి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా దీనివల్ల ఒక ఇన్స్పిరేషన్ పొంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన చేయకపోతే కనుక ఇవన్నీ కూడా అయిపోతాయి. 3,50,000 కోట్లు డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ ఎక్కడ కూడా ఒక రూపాయికి అవినీతి లేకుండా ప్రజల సంక్షేమానికి ఉపయోగించారు. ఇదే ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఇదే అప్పులు, ఇదే బడ్జెట్. చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా చూసుకుంటే కనుక ఇదే బడ్జెట్, ఇవే అప్పులు. కానీ ఆయన ఎవరికి కూడా ప్రజల అకౌంట్లో 1 రూపాయి కూడా వేయలేదు. పైగా 650 వాగ్దానాలు, సుమారు గ్యాస్ బండకు 100 రూపాయలు నెలలా ఇస్తానన్నాడు 14లో ఎన్నికల ముందు. ఆడపిల్ల పుడితే కనుక 25,000 ఆడ పేరున డిపాజిట్ చేస్తా అన్నాడు. బంగారు రుణాలు మాఫీ చేస్తాడు, రైతు రుణాలు మాఫీ చేస్తాడు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తున్నాడు. ఆఖరి డ్వాక్రా మహిళలకు సంబంధించి 0 వడ్డీని కూడా 16-17 సంవత్సరం నుంచి ఎగ్గొట్టిన చరిత్ర ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు పొరపాటు చేస్తే కనుక ఇప్పుడు పొరపాటున ఎవరన్నా చంద్రబాబు నాయుడు ఓటేస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 100కి 200% ముఖ్యమంత్రి అవుతున్నారు. కానీ మనం మార్చాలి, మనం మార్పు చెయ్యాలి, తీసుకురావాలి, జనాల్లో ఇంకా తీసుకురావాలి, అత్యధిక మెజార్టీలతో గెలవాలి. దానికోసం మీరు అందరూ చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ, అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించి 3,500 వ్యాధులు పైబడి ఇంచుమించు 5 లక్షలు ఉన్న దాన్ని 25 లక్షల వరకు పెంచి ఇలాగా ఏదైతే ఆరోగ్య భద్రత, చదువు, రైతులకు సంబంధించిన వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడిపోతాయి అని చెప్పి ప్రజలను మోటివేట్ చేయమన్నప్పుడు అందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళందరూ కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడనో గాజువాకలో పోటీ చేసి ఓడిపోయాడు సార్. అంటే భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ గారి మీద నేను తలపడే అంత వ్యక్తిని కాదని ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు అంటారా? అలాగని కాదండి. ఇక్కడ మేము గతంలో 10 ఏళ్ళు ఆయన ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాడు. 2 టర్మ్స్ ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఈ నియోజకవర్గాన్ని ఎటువంటి అభివృద్ధి చేయలే. గతంలో 2004 నుంచి 9 వరకు చూసుకున్నప్పుడు నేను చేసిన అభివృద్ధి కానీ, తర్వాత ఇప్పుడు 19 నుంచి 24 దాకా చేసిన అభివృద్ధి కానీ, అభివృద్ధి పట్ల మనకు ఉన్న విజనం కానీ, లేదంటే జిల్లా కేంద్రం, ముఖ్యంగా జిల్లా కేంద్రం తీసుకురావడంలో మంత్రి పదవి ఇస్తాను, జిల్లా కేంద్రం వేరే నియోజకవర్గానికి ఇద్దామన్నప్పుడు మంత్రి పదవి కూడా వద్దు, నాకు జిల్లా కేంద్రమే కావాలి, అవసరమైతే జిల్లా కేంద్రం రాకపోతే నాకు ఈ ఎమ్మెల్యే పదవి కూడా అవసరం లేదు, రిజైన్ చేస్తానని చెప్పడం. ఎందుకంటే నియోజకవర్గ జిల్లా ప్రజల ప్రయోజనాలే నాకు ముఖ్యం అని చెప్పి. ఎందుకంటే భీమవరం నియోజకవర్గం జిల్లా కేంద్రం అయితే కనుక అన్ని నియోజకవర్గాలకు కూడా అందుబాటులో ఉంటుంది, మధ్యలో కేంద్రీకృతం అయి ఉంటుంది అని చెప్పినప్పుడు సీఎం గారు కూడా మెచ్చుకుని ప్రజల కోసం ఇంతలాగా మంత్రి పదవిని వదులుకుంటున్నామని చెప్పేసి ఆయన జిల్లా కేంద్రం ఇవ్వడం కాకుండా నిన్ను ఒక పై స్థాయిలో చూడాలని అనుకోవడం, ఆయన స్వయంగా భీమవరం వచ్చి మీటింగ్లో ద రియల్ హీరో అని చెప్పడం,
ఇది ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మన్ననలు పొందడం. అలాగే హాస్పిటల్కి సంబంధించి ఏరియా హాస్పిటల్ నిర్మించడం కోసం 4 ఎకరాలు డొనేట్ చేయడం, ఇలాగా ప్రజలకు అందుబాటులో ఉండడం, అభివృద్ధి చేయడం. అలాగే రైల్వేకి సంబంధించి డబులింగ్ లైన్ జరుగుతున్నప్పుడు రైల్వే అధికారులతో వచ్చి సంప్రదించినప్పుడు మనతోటి పట్న ట్రాఫిక్ని దృష్టిలో పెట్టి అదనంగా ఎల్సీ అంటే రైల్వే గేట్ లేని కాడుకు కూడా మనం ఒక డబల్ లైన్ ఆర్యూబీలు ఇలా అవసరమైన చోటల్లా పెట్టడం, ఇవన్నీ కూడా ఈ డెవలప్మెంట్ అంతా చూసిన తర్వాత ప్రజల్లో ఒక పక్కన దాతృత్వం, ఒక పక్కన డ్రైన్ నుంచి వాటర్ లీకేజ్ అయ్యి పంటకాలంలో నీరు రంగు మారిపోయి మొలాసిస్ వాటరు ఏదైతే పంట నీరు కలిసిపోయి కిందకి వెళ్ళేసరికి కలుషితమైన నీరు వెళ్ళి తాగడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు. దాన్ని నివారించడానికి సీసీ లైనింగ్ చేయించి ఇలాగా. అలాగే మనకి రోడ్స్ ఏదైతే జిల్లా కేంద్రం ఇప్పుడు భీమవరం మున్సిపాలిటీ నుంచి హెడ్ క్వార్టర్ మండల కేంద్రము మున్సిపాలిటీ ఇక్కడ NH 214 అనేవారు, ఇప్పుడు 165 అది. ఈ NH నుంచి NHకి లింక్ రోడ్స్ భీమవరం టు లోసర్ రోడ్డు కానీ భీమవరం టు కాళీపట్నం రోడ్లు కానీ ఇవన్నీ కూడా NHకి లింక్ చేసేది. అప్పట్లో 2004-9 మధ్యలో కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించడం, అప్పుడున్న నేషనల్ హైవేస్ చీఫ్ ఇంజనీరు సూర్యనారాయణరాజు గారు ఈ ప్రాంతం మీద అభిమానంతో కూడా ప్రయారిటీలు ఈ 2 రోడ్లు కూడా పెట్టడం. అలాగే భీమవరం నుంచి తాడేపల్లిగూడెం రోడ్డు ఇవన్నీ కూడా దాంట్లో పెట్టడం వల్ల మేము ప్రపోజల్స్ ఇచ్చేసరికి ఆయన పెట్టడం జరిగింది. ఆయన మా ప్రాంతవాసి కాబట్టి ఆల్రెడీ శ్రీనివాస్ గారు పెట్టారని చెప్పడం, దాంట్లో భాగంగా రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అంటే 2008లోనే కేంద్ర ప్రభుత్వానికి మనం పంపించడం జరిగింది. ఇవాళ గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన ఆయన ఆటోమేటిక్గా మనం పెట్టినవి జరుగుతుంటే రొటీన్లో అవి నేను అభివృద్ధి చేశానని చెప్పుకోవడం కూడా చాలా సిగ్గుచేటైన విషయం. ఏదైనా భీమవరం అభివృద్ధి కోసం ఒక విజన్ తోటి పనిచేసేది మనం. ఎందుకంటే NH 165ని ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ 165కి ఆల్టర్నేటివ్గా అవుట్ లైన్ తీసుకెళ్ళాలి భీమవరం పట్టణం బయట నుంచి అనుకున్నప్పుడు బైపాస్ రోడ్డుకి చేర్చి 600 మీటర్ల దూరంలోనే ఒక NH 165 పెడితే ఎక్స్పాన్షన్ భీమవరం అభివృద్ధి ఎక్స్పాన్షన్ అనేది ఆ బ్రిడ్జ్ ఆ రోడ్డుతో ఆగిపోతుంది. అది ఎందుకంటే ఒక యనమదుర్గు రైలుకి రైల్వే ట్రాక్కి మధ్యలో దూరం చాలా తక్కువ దూరం. అటువంటిప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక బ్రిడ్జి కింద కాకుండా మనం చూస్తాం హైవేస్ దగ్గర కొన్ని చోట్ల ఒక బండ కింద ఒక గోడలేక వాల్ లేక వెళ్ళిపోయి పైన రోడ్డు వెళ్ళి హైట్లో అదే లెవెల్లో బ్రిడ్జి ఏదైతే యనమదుర్గు రైన్ మీద బ్రిడ్జి వస్తుందో అదే ట్రాక్ దగ్గర వచ్చిన బ్రిడ్జి ఆ లెవెల్లో ఒక గోడలాగా వెళ్ళిపోయి దాని మీద వంతెన వెళ్ళి కింద ఒక అండర్ పాస్ ఇవ్వడం. అప్పుడు ఇటు నుంచి అటుకు వెళ్ళేసరికి విజన్ ఉండదు. విజన్ లేకపోయేసరికి పట్టణ అభివృద్ధి అనేది అక్కడ ఆగిపోతుంది. పట్టణానికి పెద్ద అడ్డుగోడగా ఉంటుందని చెప్పి దాని మీద డిమాండ్ చేసి అవసరమైతే దీన్ని పట్టణ చివరి BV రాజు కాలేజీ అవతలకి తీసుకెళ్ళమని అడిగినప్పుడు అది కొన్ని కారణాల వల్ల అవదంటే అప్పుడు అధికారులందరూ కూడా వీడక్ బ్రిడ్జ్ వైడక్ అన్నారు. వైడక్ లాగా ఎలాగంటే కృష్ణ కనకదుర్గం గుడి దగ్గర కృష్ణవారధి మీద కట్టినట్లుగా వైడక్ బ్రిడ్జ్ కడతామని చెప్పేసి మాటిస్తే ఓకే అన్నాం. అది కూడా కోర్టులో ఉంది, కోర్టులో పెండింగ్లో ఉంది. అంటే కనీసం గతంలో ఉన్నవాళ్ళు దాని మీద శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల 600 మీటర్లలోనే ఇంకొక రోడ్డు అడ్డుగోడలాగా భీమవరానికి ఒక అడ్డుల గోడలాగా వస్తుంటే కళ్ళు మూసుకుపోయి కూర్చుని ఇవాళ భీమవరం అభివృద్ధి మా వల్ల జరిగిందని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. నిజంగా కూడా చెప్పాలంటే కనుక ఏం చేశారు మీరు అని అడిగితే కనుక అలా ఏం చేయడానికి చేశారని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏదైనా ప్రభుత్వ పథకాలు ప్రజల కోసం వచ్చిన తాగునీటి ప్రాజెక్టులను కూడా తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుని భూసేకరణ చేయడం తప్పించి ఇంకా చేతకాంది ఏంటంటే ఏమి చెప్పలేక ఒకటే ఏమి చేయనోడు ఎందుకు పనికిరానోడు ఎందుకు పనికిరాని వ్యక్తి గురించి ఏమంటామంటే మంచివాడు అంటే ఉపయోగం లేదు, ఉపయోగకరం కాని వ్యక్తి, ఏవి చేయని వ్యక్తి, రూమ్లో కూర్చుని ఏసీ రూమ్లో కూర్చుని పేపర్ చదువుకునే వ్యక్తి, ప్రజలు వస్తే కనీసం మర్యాదగా కూర్చోమని కూడా చెప్పలేని వ్యక్తి,
ఎవరన్నా వచ్చి ఏదన్నా పని అడిగితే కనుక పక్కోళ్ళకి చెప్పే వ్యక్తి, ఇంకా ఏమీ చెప్పుకోలేక మంచివాడు అని పబ్లిసిటీ చేసుకుంటాం. అంటే ఉదాహరణకు అతను మంచివాడు అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా భీమవరం నియోజకవర్గంలో 2,50,000 ఓటర్లు ఉంటే కనుక సుమారుగా 3,50,000 మంది జనాభా ఉంటే ఆయన ఒక్కడే మంచివాడు, మిగతా వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అన్నట్టుగా చెప్పుకోవడం చాలా సిగ్గుచేటైన విషయం. భీమవరం నియోజకవర్గంలో ఇప్పటికే గ్రంథి శ్రీనివాస్ గారు అయితే ఎదురులేని మనిషిగా ఉన్నారు. ఈసారి గతంలో వచ్చిన రికార్డుని బ్రేక్ చేసే ఇదేమైనా ఉందంటారా? మెజార్టీ అంటే ఓటర్లు కూడా పెరిగారు. ఇవాళ 2,50,000 పైన ఓటర్లు పెరిగారు. గతంలో ఉన్న చాలా ఓటర్లు డబ్లింగ్ ఓట్లు కానీ లేకపోతే చనిపోయిన ఓట్లు కానీ ఇవన్నీ కూడా తగ్గించగా ఇంచుమించు 20-25,000 ఓట్లు పెరిగారు. ఈ పెరిగిన ఓటర్లో యువతలో చాలామంది భీమవరం పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని యువత ఆలోచించేది ఏమో ఆలోచిస్తుంది, అభివృద్ధిని ఆలోచించి యువత సపోర్ట్ అనేది కూడా బాగా ఎక్కువగా ఉండడం వల్ల మంచి మెజార్టీ సాధిస్తామని ఆశిస్తున్నాను. మొత్తం మీద భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి తన లక్ష్యంగా తమ నాయకుడు ఏదైతే సంక్షేమం చేశామో దాని మీదే ప్రజల్లోకి వెళ్తున్నామని గ్రంథి శ్రీనివాస్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ ప్రదీప్తో చైతన్య, మెగా 9 టీవీ, భీమవరం నుండి.